అహరోను అంటే యాజకుని తల మీద పోయబడి గడ్డము మీదిగా కారి, దీని మర్మాన్ని కూడా మీతో చెప్పాను ఒకసారి, భుజాల మీద నుంచి అంగీల అంచుల మట్టుకు దిగజారిన సువాసన కలిగిన అభిషేకపూరితమైన తైలము వలె ఉంటుంది అని అంటూ ఆయన అంటున్నాడు. దీన్ని వర్ణిస్తున్నాడు ఏమనంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఎక్కడుండాలని చెప్పండి. ఐక్యతలో, ఐక్యత కలిగిన వారి జీవితంలో, ఐక్యత కలిగిన వారి యొక్క కుటుంబాలలో, ఐక్యత కలిగిన వారి పిల్లల్లో, ఐక్యత కలిగిన వారి యొక్క ఆరోగ్యాలలో శాశ్వత జీవం ఉండాలని, ఆశీర్వాదం ఉండాలని యెహోవా ఏం చేస్తున్నాడంట? సెలవిచ్చుచున్నాడు. సెలవిచ్చేశాడా? సెలవిస్తాడా? సెలవిచ్చుచున్నాడా? సెలవిచ్చుచున్నాడు అంటే ఇప్పుడు కూడా చెప్పాలి, ఇప్పుడు కూడా సెలవిస్తాడు. ఎప్పుడు? ఐక్యతను నువ్వు కాపాడి, ఐక్యతను నువ్వు కాపాడి, దేవుని మందిరములో దేవుని ప్రజలతో ఐక్యతను పరిశుద్ధాత్మ చేసే కార్యంతో నువ్వు ఏకీభవించి నువ్వు ఐక్యతతో ఉంటే నీ ఇంట్లో ఆశీర్వాదం ఉండాలని, నీ వ్యాపారంలో ఆశీర్వాదం ఉండాలని, నీ పిల్లల్లో ఆశీర్వాదం ఉండాలని యెహోవా ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ఆశీర్వాదం కావాలనుకున్న వారు యెహోవా ఆజ్ఞాపించగా అది రాకుండా ఉంటుందా? యెహోవా ఆజ్ఞాపిస్తే జరగకుండా ఉంటుందా? నో, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి వారు ఒకరిని ఆనుకొని ఒకరు, ఇతనిని ఆనుకొని వేరొకరు, అతనిని ఆనుకొని వేరొకరు, అతనిని ఆనుకొని ఇంకొకరు, వారి ఇంటికి ఎదురుగా వారి పనిని చేసినట్లు మనందరం కలిసికట్టుగా నువ్వేం చేయగలవో దేవుని మందిరములో దేవుని యొక్క పని జరిగే పని చేయుటకు ప్రభు ఆత్మ నిన్ను ప్రేరేపించిన ఈ యొక్క కార్యంలో నీ భాగం ఎంత? దాన్ని నువ్వు నేను ఏం చేయాలి? కట్టాలి. కట్టి మనల్ని మనం ఏం చేసుకుందాం? నిరూపించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. ఒక క్రైస్తవునిగా, నిన్ను ప్రేమించేవానిగా నాకొక తృప్తినిచ్చినందుకు నీ నామానికి స్తోత్రం. భక్తి అంటే కబుర్లు చెప్పేది కాదని, భక్తి అంటే అబ్రహాముతో అన్నాడు, కుమారుణ్ణి అర్పించినప్పుడు నువ్వు నిజముగా నాకు భయపడుచున్నావని, నువ్వు నిజముగా ప్రేమించుచున్నావని దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఇల్లు వదిలేసినప్పుడు అర్థం అవ్వలేదా? ఆయన కార్యాలు అర్థం అవ్వలేదా? కార్యం చేసినప్పుడే దేవుని నువ్వెంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. కాబట్టి న్యూ జెరూసలేం సంఘస్థులారా, దేవుని రాజ్యాన్ని ప్రేమించేవారులారా, ఒకరిని ఆనుకొని, నన్ను ఆనుకొని మీరు, మిమ్మల్ని ఆనుకొని మరి ఒకరు, మిమ్మల్ని ఆనుకొని మరి ఒకరు, మనందరి చేతులు దాంట్లో ఉండాలి. ప్రభు కలిగించు ఈ ఐక్యతని కలిగి ఉండి పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారమై ఈ ప్రజలను బ్రతికించే పనిలో మనందరం ముందుకు అడుగులు వేద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రాలయ్యా. అందరూ కళ్ళు మూసుకొని, తండ్రి, మనుషుల్ని చంపటానికి మనుషుల్లో ఐక్యత ఉంది, మనుషుల ప్రాణాలు తీయటానికి మనుషుల్లో ఐక్యత ఉంది, దొంగతనాలు చేయడానికి మనుషుల్లో ఐక్యత ఉంది, ప్రజల యొక్క ఆత్మీయ జీవితాలను పాడు చేయడానికి ప్రజల్లో ఐక్యత ఉంది. బైబిల్లోనే మేము చూస్తున్నాం, బాబేలు పర్వతాన్ని కట్టడానికి వారిలో ఐక్యత ఉంది, గవర్నమెంట్ను ఎదిరించటానికి వారికి ఐక్యత ఉంది. కానీ ఈ రోజున దేవుని పిల్లల్లో కూడా ప్రాకారాన్ని కట్టడానికి వారిలో కూడా ఐక్యత ఉంది. వారి కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఎక్కారు,
వారి కూడా ఒక అధ్యాయం వారి కోసం రాయబడింది. ఎస్ ఫాదర్, నన్ను గురించి ఎందుకు రాయబడదు? మమ్మల్ని గురించి ఎందుకు రాయబడదు? ఖచ్చితంగా రాయబడాలి. అది పరలోకంలో దేవదూతల ఎదుట, ప్రధానుల ఎదుట, ఆ యొక్క సమూహాల ఎదుట వీరు నా కోసం ఐక్యతతో ఈ పని చేశారు అని నా ప్రభువు ప్రజలకు చెప్పాలి. పరలోకంలో మమ్మల్ని గూర్చి చెప్తాడు. ఎందుకంటే ఈ పని నువ్వు మా ఐక్యతతో మాలో ప్రేరేపించిన పని నాయనా. స్వార్థంతో మేము బ్రతకటానికి కాదు. ఎంత తిన్నావు, ఎంత అనుభవించావు, ఎన్ని బట్టలు కొన్నావు, ఎంత విలాసం చేసావని నువ్వు అడగవు గాని నా మందిరంలో నీ స్థలం ఎంత, నా మందిరంలో నీ స్థలం ఎంత అని అడిగితే మేము ధైర్యంగా సమాధానం చెప్పాలి. ప్రభువా, ప్రతి ఒక్కరిని ఒకరిని ఆనుకొని ఒకరి ఐక్యతతో మరి ఒకరు పరిశుద్ధాత్మ కలిగించు ఈ ఐక్యతలో నిలబెట్టే పని చేయుటకు ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభువా. ఈ 2 నెలల్లోనే మేము చేయవలసిన పని ఎంతో ఉంది. అవమానించే ప్రజలున్నారు, మనకెందుకని ప్రక్కగా తప్పుకునే ప్రజలు ఉంటారు, మనం చేయగలవా అనే అవిశ్వాసులు ఉంటారు. కానీ నిలబడి కట్టిన వారే రేపొద్దున రికార్డుల్లో నిలుస్తారు. నిలబడి కట్టిన వారే రేపు పరలోక రాజ్యములో పాలి భాగస్తులు అవుతారు. నన్ను, ఇదిగో ఈ బిడ్డలను, ఈ కార్యక్రమాన్ని లైవ్ టీవీలో చూస్తున్న వీరందరినీ కూడా ఈ విధంగా మార్చుమని ప్రార్థన చేస్తున్నా. ఈ రోజున ఇక్కడ నుంచి ఈ మాట చెప్తున్నా. ఇక్కడ నుంచే మీరు చేసిన కార్యాన్ని గురించి మేము స్తోత్రాలు చెల్లించాలి. మీరు చేసిన కార్యాన్ని గురించి మీకు కీర్తనలు పాడాలి. ఇక్కడ నుంచే సాక్ష్యాన్ని మేము చెప్పాలి ప్రభువా. దీనికోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని అభిషేకించి వారితో మీరుండి మీ కరుణాహస్తమును తోడుగా ఉంచి వారి పనిని సఫలం చేయమని, పని చేయుచున్న ప్రతి ఒక్కరి పనులను మీరు చేయమని, మీ దేవదూతలను వారి కొరకు ప్రత్యేకంగా రిక్రూట్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. పరిశుద్ధులందరూ ఒక మాట ఆమేన్ చెప్తాం. ఆమేన్. Reverend Dr. V. Rangaraju, Post Box number 20, New Jerusalem Church, Hindupur, 515201. My phone numbers 9290881084. My phone number Marioksari 922080881084. My email address rangaju.star@yahoo.com. మోక్ష మార్గమందుము సజీ